ఎందుకనంటే రాష్ట్ర అభివృద్ధి అయితే లేదు. ఈ సంక్షేమ పథకాలు, చేయూతలు, ఆసరాలు ఇవి ఆడవాళ్ళకైతే ఉపయోగపడుతున్నాయి. దానివల్ల అభివృద్ధి లేదు కదా. మనకి అభివృద్ధి అంటే ఏంటి? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఎవరు మన పిల్లలు ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు. అలా కాకుండా మన రాష్ట్రంలో ఏ తల్లి దగ్గర ఆ బిడ్డ ఉండేలాగా మన రాష్ట్రంలో కంపెనీలు ఉన్నాయనుకోండి, మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకొని మన దగ్గరే ఉంటారు కదా. అది రాష్ట్ర అభివృద్ధి బాగుండాలి కానీ సంక్షేమ పథకాలు అవన్నీ ఎందుకండి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తాను అని అంటున్నారు. ఉచితంగా బస్సు ప్రయాణం అనేది అయితే కరెక్ట్ కాదు. ఉచితంగా ఏది చేయకూడదు. ఎందుకంటే కొంత రాయితీ కల్పించి చేయడం బాగుంటుంది. సంవత్సరానికి 3 సిలిండర్ ఉచితంగా ఇస్తాము పేదలకి అని అంటున్నారు. అది ఆ పథకం ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. దేనికంటే ఇప్పుడు ఎలాగో గ్యాస్ రేట్ ఎక్కువ కదండి. గ్యాస్ రేట్ ఎక్కువ మీద మనం నెలకి 1100 ఇచ్చి సిలిండర్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎలాగో కన్సెక్షన్ ఉండదు కదా. 3 సిలిండర్లు అంటే ఏమో ఈ రాయితీ అక్కడ తగ్గించి మనకు అక్కడ ఇవ్వచ్చేమో.